నమస్కారం ఎన్సీ న్యూస్ కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి ప్రభుత్వానితో పోరాడైనా సరే నిధులు తీసుకొస్తా. మున్సిపల్ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెల్లడి. బాల్కొండ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్ష పదవిపై నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి సమావేశం. జగన్పల్లి మండలంలో పలు గ్రామాలలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన. మక్కల కొనుగోలు కేంద్రాల ప్రారంభం. 9 ఆటోలు 3 ద్విచక్ర వాహనాలు చోరీ చేసి జగిత్యాల కొరుట్లలో అమ్ముతున్న ముఠా అరెస్ట్. మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్లో ముగిసిన అర్బన్ స్థాయి క్రీడా పోటీలు. గెలుపొందిన క్రీడాకారులకు మున్సిపల్ కమిషనర్ రాజు, మాజీ డీఎస్పీ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. ఆర్మూర్ పట్టణ అభివృద్ధి అలాగే పెండింగ్లో ఉన్న పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేసే దశగా అధికారులు పనిచేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో అధికారులతో అభివృద్ధి పనుల విషయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇప్పటి వరకు పట్టణంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏ కాలనీలో ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటికి నిధులు ఎంత అవసరమో తెలియజేయాలని, ప్రభుత్వానికి నివేదిక అందిస్తే నిధుల విడుదలకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు. ఆర్మూర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తాను అహర్నిశలు కృషి చేస్తానని, అలాగే పన్నుల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. అలానే టీయూఎఫ్డిసి 47 కోట్ల టెండర్స్ మీద కాంట్రాక్టర్లతో వర్క్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎందుకంటే నిధులు వచ్చినాయి, టెండర్స్ అయిపోయినాయి, అగ్రిమెంట్స్ అయిపోయినాయి, అవన్నిటి మీద సమీక్ష చేయడం జరిగింది. అట్లనే ఆర్మూర్ పట్టణంలో ఉన్న వార్డ్ ఆఫీసర్ ఆర్మూర్ ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, డ్రైనేజ్ కావచ్చు, కొన్ని కుక్కల బెడద కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, వాళ్ళకున్న సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి వచ్చినాయని సమీక్ష చేయడం జరిగింది. ఈ కాంట్రాక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో మొత్తం 47 కోట్ల ప్రాజెక్ట్స్, రోడ్స్ కాంట్రాక్టర్లు స్ట్రిక్ట్గా ఆదేశం ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో క్వాలిటీ అండ్ టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలి. ముఖ్యంగా 47 కోట్లు అంటే మ్యాక్సిమం రోడ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. 43 కోట్లతో ఏదైతే అమృత స్కీమ్ ఉందో కాంట్రాక్టర్తో సమస్య ఉంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్స్, సబ్ కాంట్రాక్టర్స్ సరైన సమయం కష్టలేదు. 9 ట్యాంకులు కట్టించాలి. 2052 వరకు సరిపోయే వాటర్. ఆర్మూర్లో ఇంకా ఏ సమస్యలు ఉన్నగాక వారం రోజుల క్రితం సంఘ విద్రోహ శక్తులు ఆర్మూర్లో మళ్ళీ కొన్ని ప్రైవేట్ యాక్షన్లు పెట్టడం, ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం, దాన్ని ఖండించి గౌరవనీయ ఏసీపీ గారు, కమిషనర్ గారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మినీ స్టేడియం దగ్గర స్టాల్స్ పెడుతున్నాము. ఆర్మూర్లో ప్రజలు ఎవరైనా సరే మధ్య ధరాలని అప్రోచ్ కాకుండా మీరు డైరెక్ట్ ఏసీపీ గారిని మున్సిపాల్లో తీసుకెళ్తే 500 రూపాయలు, ఫైర్ వాళ్ళు 500 రూపాయలు, పోలీసు వాళ్ళు 1500 రూపాయలు, 2500 రూపాయల మాత్రమే గవర్నమెంట్ది మినీ స్టేడియంలో ఉచితంగా స్థలము, సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతుంది. మీరు దయచేసి ప్రజలకు ఎక్కువ ధరకు మీరు స్టాల్స్ పెట్టి తక్కువ ధరకు మధ్యతరగతి పేద ప్రజలకు అందరికి, ఆర్మూర్ ప్రజలందరికీ సరసమైన ధరలు ఇవ్వండి. ఇది ముఖ్యంగా హిందువుల మహోత్తరమైన పండుగ. దీపావళి మా ఇళ్లల్లో, హిందువుల ఇళ్లల్లో మొత్తం విరజిల్లాలని, లక్ష్మీకాంతులు రావాలని కోరుకునే పండుగ కాబట్టి ఎట్లాంటి అడ్డంకులు లేకుండా, ఆంక్షలు లేకుండా, దళారులు లేకుండా నిర్ణయించడం జరిగింది. ఫైరింగ్ మిషన్స్, ఫైరింగ్ ఏదైతే ఫైర్ వెహికల్స్ ఉన్నాయో అవి కూడా అక్కడనే పెట్టడం జరుగుతుంది. అవసరమైతే పోలీస్ బందోబస్తు పెడతాం. ఎవరైనా రావచ్చు. మీరు నిజామాబాద్కి వెళ్ళి ఒక 5000 రూపాయల పటాకులు తెచ్చుకుని షాప్ పెట్టుకుని ఏం కాదు. కాబట్టి మధ్య దళారులకు అడ్డుకెట్టడం నిర్ణయం తీసుకుంటాం. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో 9 ఆటోలు 3 ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని సిపి సాయి చైతన్య మీడియా సమావేశంలో వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయంలో సిపి సాయి చైతన్య మీడియా సమావేశం నిర్వహించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న షేక్ అలీం, షేక్ ఫైసల్ మరియు హలీంలను అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసిన వాహనాలన్నీ బోధన్ పట్టణ శివార్లోని ఖాళీ ప్రదేశంలో భద్రపరిచారని చెప్పారు. ఎక్కడెక్కడ దొంగతనం జరిగింది అనే విషయాలను అడుగగా ఆర్మూర్ మరియు నిర్మల్, బోధన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 9 ఆటోలు 3 ద్విచక్ర వాహనాలను చోరీ చేసి
జగిత్యాల్ మరియు కురుట్ల పట్టణంలో నంబర్లను తొలగించి ఇతర నంబర్లు సృష్టించి ఇతరులకు తక్కువ ధరకు అమ్ముకునేవారని స్పష్టం చేశారు. కొన్ని అమ్మిన వాహనాలను సైతం రికవరీ చేయడం జరిగిందని, దొంగిలించబడ్డ వాహనాలను పోలీస్ స్టేషన్లో పూర్తి వివరాలకు స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వాహనాలు తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. తక్కువ ధరకు ఎవరైనా వాహనాలు అమ్మితే ఎవరూ కూడా కొనుగోలు చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. బైక్ దొంగతనాలు చేసి ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. అక్యూజ్ లో షేక్ ఫజీల్ ఆటోనగర్ వాస్తవ్యుడు నిజామాబాద్, తర్వాత మహమ్మద్ నవాజ్ ఇతను కూడా ఆటోనగర్ నిజామాబాద్ వాస్తవ్యుడు. వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం ఆటోల్ని, ఇంటి దగ్గర ఉన్న ఆటో ఏరియాలో ఉన్న ఆటోల్ని దొంగతనం చేయడం, దాని మీద ఉన్న చేసిస్ నెంబర్లు, దాని మిగతా నెంబర్లు ఎట్లా రిజిస్ట్రేషన్ నెంబర్ తో కాకుండా దాంతో పాటు ఇంజిన్ మీద ఉన్న నెంబర్లు కూడా వీళ్ళు సుత్తితో వాటితో చెరిపేసి వేరే వాళ్ళకి అమ్మడం చేస్తున్నారు. వీళ్ళు అమ్మడానికి కూడా వీళ్ళు రిసీవర్స్ కొంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు. మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ ఇలియాస్ అని ఒకతను ఇద్దరు జగిత్యాల వాళ్ళు. ఈ వెహికల్ ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద జనాలకు అమ్మడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. సో జనరల్లీ పేద ఆటో డ్రైవర్లకు కానీ వాళ్ళకి ఇవన్నీ చేసిస్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయనే విషయాలు వాళ్ళకి ఐడియా లేదు. సో దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇట్లా చేసిస్ నెంబర్స్ మార్చేసి నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ అమ్మడం జరుగుతా ఉంది. అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికి దాకా 9 ఆటోలు ఇంకా 3 బైకులు రికవర్ చేశాం. అయితే వీళ్ళ దాంట్లో కొంతమంది అక్యూజ్లు మిస్సింగ్ ఉన్నారు. షేక్ అలీ, అలీం, మొహమ్మద్ వాహిద్ అని. ఇంకా వీళ్ళని కూడా పట్టుకుంటే లార్జర్ నెట్వర్క్ ఏదైతే ఉందో సెకండ్ హ్యాండ్ లో వెహికల్ అమ్ముతున్నాం అని చెప్పి దొంగ వెహికల్స్ అమ్ముతున్న నెట్వర్క్ ని మేము ఛేదించవచ్చు. దాని గురించి కూడా ప్రయత్నం చేస్తానే ఉన్నాం. అయితే వీళ్ళు ఈ ఆఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మన నిజామాబాద్ కాకుండా బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పక్కన ముదోల్ కానివ్వండి మిగతా ప్లేసెస్ లో కూడా ఇటువంటి అఫెన్సెస్ చేస్తున్నారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఐడిబిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆపరేషన్ టేబుల్స్ ను ఆసుపత్రి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా బ్యాంక్ ఆధ్వర్యంలో ఆసుపత్రికి ఆపరేషన్ టేబుళ్లు అందజేయడం జరిగిందన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తున్నామని, దాతలు ముందుకొచ్చి ఆసుపత్రికి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, బ్యాంక్ అధికారులు తదితరులున్నారు. IDBI Bank under CSR activity has sponsored operation table to Armoor area hospital, Nizamabad, and actually to serve the society, bank has given this tables to the hospital, and this will useful to the patients who are in the operation theatre. ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ గారు అండ్ రీజనల్ మేనేజర్ గారు వచ్చి రిమోట్ ఏరియాలో ఉన్న హాస్పిటల్స్ కు చేయుతగా 2 ఓటీ టేబుల్స్ అరౌండ్ కాస్టింగ్ అబౌట్ 2 lakhs ఆర్థో టేబుల్ ప్లస్ జనరల్ ఓటీ టేబుల్ ఈ రోజు ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసెస్ కానీ వేరే అదర్ ఆపరేషన్ థియేటర్ ఎప్పుడో సప్లై చేసినాయి కొద్దిగా సర్వీస్ కి వచ్చాయి. ఇది ఇవ్వడం మన హాస్పిటల్ చాలా అంటే కొద్దిగా సపోర్టివ్ యాక్టివిటీ. వాళ్ళ ఐడిబి సిఎస్ఆర్ సర్వీస్ ను మా హాస్పిటల్ కు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఐడిబి మాకు ఇక్కడ ఈ ఆపరేషన్ టేబుల్స్ పాడవడంతో ఆపరేషన్స్ చాలా ఇబ్బంది అవ్వడం వల్ల మేము ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళని సిఎస్ఆర్ కింద మనకి ఏమైనా డొనేట్ చేస్తారని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో మేనేజర్ గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఫండ్స్ లో నుంచి ఒక 2 lakhs వర్త్ మనకి 2 ఆపరేషన్ టేబుల్స్ ప్రొవైడ్ చేశారు. దాని వల్ల ఇప్పుడు ఏంటి అంటే మనకి డెలివరీస్ దాదాపు 150 అవుతూ ఉంటాయి మంత్లీ. దానివల్ల ఈ టేబుల్స్ వాళ్ళకి మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దానికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఐడిబిఐ బ్యాంక్ మేనేజ్మెంట్. అండ్ ఇలాగే ఇంకా మీడియా ద్వారా ఇలాగే స్పాన్సర్స్ ఉంటే ఏరియా హాస్పిటల్ కి, ఎందుకంటే ప్రెసెంట్లీ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది, బట్ మనకి సరిపడా ఫండ్స్ లేవు కాబట్టి సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి అని అంటే మనకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే బాగుంటుంది. అలా ఎవరన్నా మనకి ఫర్దర్ గా వీళ్ళు బ్యాంక్ వాళ్ళు చేసిన సర్వీస్ చూసి ఇంకా ఫౌండేషన్స్ కానీ సిఎస్ఆర్ కింద ఎవరన్నా ఉంటే వాళ్ళు అప్రోచ్ అయ్యి హెల్ప్ చేస్తే బాగుంటుంది. హాస్పిటల్ ఇంకా డెవలప్మెంట్ చేయవచ్చు. మండలాల వారీగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ప్రతి ఒక్క రైతు సహకార సంఘాలతో మక్కలను అమ్ముకొని ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం చేశారు. జక్రాన్పల్లి మండలంలోని అరుగుల్, మునిపల్లి గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వ మార్క్ ఫండ్ ద్వారా PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. మొక్కజొన్న రైతుల నుంచి పంట వివరాలు, పెట్టుబడి లాభం, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని
ఇప్పటి వరకు చేపట్టిన ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సొసైటీ చైర్మన్ సాయిరెడ్డి, సర్పంచ్ చిన్న సాయిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, అర్గుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, బ్రహ్మన్పల్లి సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం నష్టపోయిన పర్వాలేదు, ప్రభుత్వం మనము రైతుల యొక్క ప్రభుత్వం ఇది రైతులు ఆచరణ చేయాలనుకున్నాం. కాబట్టి మనము నష్ట లాభాల గురించి ఆలోచించకూడదు. మనం మగ రైతులను మనం ఆదుకోవాలని చెప్పి నేను సుమన్ నాగేశ్వర గారిని మాట్లాడితే అది ఇవాళ వాళ్ళ ఏజెన్సీలో ఒక 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు మగ దిగుబడి. క్రీడలు ఉద్యోగ అవకాశాలను పెంచుతాయని, మంచి చదువులు చదివి క్రీడల్లో సైతం ముందుంటే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, మాజీ డీఎస్పీ మదనం గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో ఆర్మూర్ అర్బన్ స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, మాజీ డీఎస్పీ మదనం గంగాధర్లు ముఖ్య అతిథిగా హాజరై అండర్-14 మరియు అండర్-17 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ జట్లకు గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అవసరమని, అలాగే చదువులకు క్రీడలు ఎంతో దోహదపడతాయని, ఉద్యోగ అవకాశాలు రావడానికి క్రీడ మొదటి ప్రాధాన్యత అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజగంగారం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్ గౌడ్, పీడీలు, పీఈటీలు, పాఠశాల ఉపాధ్యాయులు, క్రీడాకారులు ఉన్నారు. పోటీలో పాల్గొన్న విజేతలైన విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ, ఎవరైతే ఓటమి చెందారో, పార్టిసిపేషన్ చేసేసి కూడా ఓటమి చెందారో వాళ్ళందరికీ కూడా ఓటమి అనేది మనకు గెలుపుకు ఎందుకు తప్పులు చేయకూడదని నిలుపుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కోల్పోయారనేది మీకు తెలుసు. కాబట్టి ఆ చిన్న మిస్టేక్ ను మీరు మళ్ళీ చేయకుండా సక్సెస్ కావడానికి ఉన్న మార్గాల్ని ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అంటే 10th పాస్ అవుట్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మళ్ళీ ఆడుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా గెలిచి మళ్ళీ మీ పాఠశాలకు ఒక మంచి ప్రైజ్ కూడా తీసుకురావాలి. ముఖ్యంగా ఆటల్లో చిన్నప్పుడు మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఒక క్రీడలో గెలుపొంది ఇంటికి వెళ్ళి మందికి చూపించుకోవడంలో సంతోషము. మనము ₹1,00,000 పెట్టి నాకు పెద్ద ప్రైజ్ ఇచ్చినా మాత్రం రాదది. మనందరికి తెలిసిందే, ఎన్నో అర్హతల నుండి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ప్రతి స్టేజ్ లో క్వాలిఫై అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి ఉపాధ్యాయులు చెప్పినటువంటి విద్యకు మించింది ఏది లేదు. అలాంటి దాన్ని మీరంతా 2 నిమిషాల 10 నిమిషాల ఆస్వాదించాలి. ఇక్కడే పునాది పడేది. ఇదే స్కూల్ ముందున్నటువంటి ఒక చెట్టు, పెద్ద చెట్టు కనబడుతుంది, రావి చెట్టు. ఆ చెట్టు ఇప్పుడే చూస్తున్నారు కదా, అర్బన్ లెవెల్ వచ్చారు కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు. తర్వాత కూడా చూసుకుంటూ వెళ్ళండి. ఆ స్కూల్, ఆ చెట్టు కింద 10 సంవత్సరాలు ఇల్లు లేకుండా నివసించినటువంటి కుటుంబం మాది. బహుశా అటువంటి స్కూల్ కి, ఆ చెట్టు కింద ఒక సంచార జీవిగా జీవితాన్ని అనుభవించేటువంటి జీవితం వల్లనే కావచ్చు, ఒక స్కూల్ ముందు మేము జీవిస్తున్నందుకు ఆ స్కూల్లో చదువుకోవాలన్న ఆలోచన మా పేరెంట్స్ పుట్టిందనమాట. పండిట్స్ అంటే లెండ్ పీపుల్ అంటారు ఇంగ్లీష్ లో. వారు చెప్పినటువంటి అంశాలను మనం వింటే చాలు బాగుపడతాం అనేది నేను ఒక నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఆ రోజుల్లో. ఎందుకంటే వనరులు లేవు, తల్లిదండ్రులు సంచార జీవులు, ప్రకృతి వనరులను ఉపయోగించుకొని ఎలా ఎదగాలి అన్న విషయంలో నేను పాటించినటువంటి ఫిలాసఫీ ఒక్కటే నన్ను పైకి తీసుకొచ్చింది. అతి చిన్న వయసులో సబ్ ఇన్స్పెక్టర్ గా 22 సంవత్సరాల వయసులో పీజీ చదువుతున్న సమయంలో నాకు పీజీ ఉద్యోగం వచ్చింది ఫస్ట్ అటెంప్ట్ లో. వయసులో డిఎస్పీ అయ్యాను. తక్కువ వయసులోనే ఇంకొక ప్లాట్ఫామ్ వెళ్ళాలి, అక్కడ ఆగొద్దు, మన ప్రయాణం అక్కడ ఆగొద్దు, సౌఖ్యాలు సుఖాలు ఉన్నప్పటికీ లిమిట్ కావద్దనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. మన సొంతంగా బాడీని, మన ధ్యేయాన్ని, అంటే క్రీడాకారులకి బాగా వర్తిస్తుంది. యొక్క శరీరాన్ని ఎంత ఖర్చు పెడితే అంత శక్తి వృద్ధి చెందుతుందని అర్థం. అలాగే మన విద్యను అభివృద్ధి చేసుకోవడానికి మన తెలివిని ఎంత ఖర్చు పెడితే అంత వృద్ధి చెందుతాం. దొంగలు కూడా దోచుకొని వెళ్తాయి. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని బీడీ కంపెనీ ఎదుట బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు.
సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న కార్మికులకు న్యాయం చేయాలని, అన్ని రకాలుగా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులున్నారు. పక్కనే ఉన్న బక్రాన్ కంపెనీ కార్మికులకు ముంచిపోతే ఇదే యూనియన్ ఆధ్వర్యంలో, ఇదే పార్టీ ఆధ్వర్యంలో నిలబడి కలబడి కొట్లాడి ఆ ఆస్తులు నమ్మి కార్మికులు పంచిన చరిత్ర మన పార్టీకి, మన యూనియన్కు ఉన్నదనే విషయం మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఆ దిశగా పోకుండా ఈ సమస్యను అతి త్వరలో మీరు సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి హామీ ఇస్తే మేము ఏకమైనా చేయడానికి ఆలోచిస్తామని చెప్పేసి కూడా భరత్ భాయ్కి చెప్తున్నాం. ఆయనకు తెలుగు సరిగ్గా అర్థం కాదు, అయినా అర్థమైన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పేసి కూడా నేను అర్థం చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్లకు జిల్లా అధ్యక్ష పదవి వరించడం ఖాయమని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష ఎన్నిక కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికి జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందన్నారు. కార్యకర్తల తీర్పు మేరకే పదవి ఎన్నిక చేసి నిజమైన నాయకుడిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అలాగే పార్టీ సంక్షేమ పథకాలు కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి చేరే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14, అండర్-17 బాల్కొండ జోనల్ స్థాయి ఎంపికలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిసాన్ నగర్లో అట్టహాసంగా నిర్వహించారు. కిసాన్ నగర్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన ఈ సెలక్షన్లో ఖోఖో క్రీడా అంశంలో బాల బాలికల జట్లను వేరువేరుగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పర్యవేక్షణలో క్రీడల కన్వీనర్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, జోనల్ క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి సింధూజ, బాల్కొండ మండల క్రీడా అధికారి రాజ్కుమార్, క్రీడల అధికారి ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన జట్లను త్వరలో జరగనున్న జిల్లా స్థాయి పోటీలకు పంపుతామని, అక్కడ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. సెలక్షన్కు బాల్కొండ జోన్ పరిధిలో ఉన్న వివిధ మండలాల నుంచి వచ్చిన సుమారు 250 మంది క్రీడాకారులతో క్రీడా మైదానంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో పీడీలు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో స్థానిక ఎస్హెచ్ఓ శైలేందర్ మరియు వారి యొక్క పోలీస్ బృందం ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసుల విధులు, ఆయుధాల ఉపయోగం, రికార్డుల నమోదుపై వివరించారు. పోలీస్ విధులపై ఎస్ఐ శైలేందర్ బాల్కొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాల్కొండ కస్తూర్బా బాలికల విద్యాలయం, మైనార్టీ గురుకుల పాఠశాల తదితర పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ ఓపెన్ హౌస్ సందర్శన అనేది ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు పోలీసుల పనితీరు, ఉపయోగించే సాంకేతికతలు మరియు ప్రజలకు అందించే సేవల గురించి అవగాహన కల్పించే కార్యక్రమం. ఈ కార్యక్రమాలలో పోలీసులు రిసెప్షన్ వ్యవస్థ, కేసు డైరీలు, కమాండ్ కంట్రోల్ రూమ్, ఆయుధాలు మరియు సైబర్ నేరాల వంటి అంశాలపై సమాచారం అందజేశారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం పోలీసుల రోజువారీ విధులు, భద్రతా చర్యలు మరియు సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలకు తెలియజేశారు. డయల్ 100, షీ టీమ్స్ మరియు సైబర్ నేరాల నివారణ వంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రజలు పోలీసులతో నేరుగా మాట్లాడేందుకు మరియు వారి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, వేల్పో శ్రీనివాస్, కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ భవానీ, అన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో వేసే ప్రతి అడుగుకు అంగవైకల్యం అడ్డుకారాదు, మనోస్థైర్యంతో ముందుకెళ్లాలనే యోచనతో దివ్యాంగులకు భవితా కేంద్రాలు శిక్షణను అందిస్తున్నాయని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలను పెంచి పెద్ద చేయడం, రోజువారీ బాగోగులు చేసుకోవడం తల్లిదండ్రులకు సవాళ్లతో కూడుకున్న వ్యవహారం.
వారి కోసం సమయం, డబ్బు వెచ్చించడంతో పాటు మానసికంగా ఒత్తిడిని సైతం భరించాల్సి ఉంటుంది. అలాంటి చిన్నారులకు ప్రభుత్వం సైతం తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది. విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తుందని వారు అన్నారు. విద్యా బోధనతో పాటు నడవడం, మాట్లాడడం, భవితా కేంద్రాల్లోని సదుపాయాలను, శిక్షణను, వనరులను, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, విభిన్న ప్రతిభావంతులు, వారి తల్లిదండ్రులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వాలు అందించే ఈ కేంద్రాలు దివ్యాంగులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా వారికి అవసరమైన శిక్షణ, వైద్య సేవలు అందించడం జరుగుతుందని, శారీరక, మానసిక వైకల్యం కలిగి చలన సంబంధమైన లోపంతో ఇబ్బంది పడేవారు ఫిజియోథెరపీ ద్వారా ప్రతి సోమ మరియు గురువారాల్లో 2 సార్లు ఉచిత ఫిజియోథెరపీ చికిత్సలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అఖిల, ఐఆర్పి రాజనరసయ్య, మండలంలోని పలు గ్రామాలకు చెందిన పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలో ఫిజియోథెరపీ క్యాంప్ 18 నడుస్తుంది. మండే ఇంకా థర్స్డే ఇక్కడ సిపి, సెరిబ్రల్ పాలసీ పిల్లలు, ఇంకా మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి అవసరమైన చికిత్స చేయబడుతుంది. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ సెంటర్లు పిల్లలకి కావాల్సినటువంటి ఈ ఫిజియోథెరపీ కావచ్చు, మానసిక సంబంధమైనటువంటి స్పీచ్ థెరపీ కావచ్చు, ఈ డిజబిలిటీకి సంబంధించిన వాటిపైన ఇక్కడ ఉన్నటువంటి ఫిజియోథెరపీ డాక్టర్ ద్వారా, మరి ఇక్కడ ఐఆర్పి టీచర్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి వారికి థెరపీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఈ దివ్యాంగుల పిల్లలకి ఇది వరంగా భావించవచ్చు. ఎందుకంటే అక్కడిక్కడ తిరిగే బదులు ప్రభుత్వమే వారానికి 2 సార్లు, సోమవారము మరియు గురువారం, వారంలో 2 సార్లు ఈ యొక్క అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వమే ఈ యొక్క ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి బిల్స్ అన్ని పేమెంట్ చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మరి దివ్యాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి బాల్కొండ భవిత సెంటర్కి వచ్చేసి పిల్లలకు కావాల్సిన థెరపీని ఉచితంగా పొందవలసిందిగా కోరుకుంటున్నాను. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రంలో స్పైస్ బోర్డ్ వరంగల్ వారి ఆధ్వర్యంలో 40 మంది రైతు సోదరులు నేక్కొండ, కే సముద్రం, చింతపల్లి, ఒడిశా నుండి పరిశోధనా కేంద్రానికి రావడం జరిగింది. పరిశోధనా స్థానంలోని పసుపు రకాలు, యంత్రాలు పరిశోధనలో వారు పరిశీలించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పసుపు పంటలో మెలకువలు తెలిపారు. వాల్యూ ఎడిషన్ గురించి కూడా వివరించారు. రైతు సోదరులకు ఒక ఎఫ్పిఓ గ్రూప్గా నేక్కొండ ఎఫ్పిఓతో పాటు ఇక్కడికి వచ్చి సందర్శించారు. పసుపు రకాల గురించి, పరిశోధన గురించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పసుపు పరిశోధన కేంద్ర శాస్త్రవేత్త మహేందర్, పసుపు పరిశోధన సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. జిల్లాలోని టైక్వాండో క్రీడాకారులకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా మన జిల్లా టైక్వాండో క్రీడాకారులకు ఉందని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి, ప్రాజెక్టు డైరెక్టర్ ఈశ్వర్ అన్నారు. నగరంలోని ఎన్ఆర్ఏ కాలనీలో గల టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ టైక్వాండో 12 మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైక్వాండో క్రీడాకారులు నిరంతరం క్రీడల పట్ల అహర్నిశలు కృషి చేస్తూ జిల్లాకు ఎంతో గుర్తింపు తెస్తున్నారని వారు అన్నారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నైపుణ్యం కలిగి ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని వారన్నారు. వచ్చే నెలలో నల్గొండ జిల్లాలో అండర్-17 టైక్వాండో క్రీడా పోటీలను నిర్వహిస్తుండటంతో మన జిల్లాకు చెందిన టైక్వాండో క్రీడాకారులు పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డులో ప్రభుత్వ ఖాళీ స్థలాల విక్రయాలకు ప్రభుత్వం వేలంపాట నిర్వహించింది. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డు శాఖ ఆధ్వర్యంలో ఖాళీ ఉన్న సర్కారు భూములు, ఇల్లు బహిరంగ వేలంపాట నిర్వహించారు. 2 కమర్షియల్ ప్లాట్ల ధారవత్తు 5 లక్షలు, 7 ఓపెన్ ప్లాట్లు వీటికి 2 లక్షల చొప్పున డీడీలు తీసుకున్నారు. ప్రభుత్వ ధర 16,000 నిర్ణయించగా 25,000కు పైగా చదరపు గజం చొప్పున బహిరంగ వేలంలో కొనుగోలు చేశారు. మిగతా ఎల్ఐజీ, ఎంఐజీ 7 ఇళ్లను బహిరంగ వేలంపాట చేశారు. 16,66,000 సర్కారు ధర ఉండగా 30 లక్షల వరకు బహిరంగ వేలంలో కొనుగోలు చేశారు. టోకన్ నెంబర్ 60 28,000 సెకండ్ టైం. టోకన్ నెంబర్ 60 28,000 సెకండ్ టైం.
టోకన్ నెంబర్ 60 28,000 రెండోసారి. 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 ఎనీ బిడ్డర్స్? టోకన్ నెంబర్ 60 28,000 మూడోసారి. వేలం పాటలో పాల్గొని బిల్డింగ్ దక్కని వారికి వెంటనే దారవత్తు డబ్బులు డీడీలను తిరిగి చెల్లించడం జరిగిందని హౌసింగ్ బోర్డు ఈఈ అంకంరావు తెలిపారు. వేలం పాటలో ఇల్లు దక్కించుకున్న వారికి 26% 5 రోజుల్లో చెల్లించి మిగతా 75% నెల రోజుల్లో చెల్లించాలని సూచించారు. ఎక్కడ కూడా ఎలాంటి అక్రమాలు చోటు లేకుండా బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 7 దాకా పెండింగ్ ఉన్నాయండి. ఆ 7 మనం పంపించడం జరిగింది హైర్ ఆఫీషియల్స్కి. అవి అప్రూవల్ రాగానే మనం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాం. పైకి పంపించడం జరిగింది, వీసీ గారికి పంపించడం జరిగింది. వీసీ గారు అప్రూవల్ రాగానే మనం చేస్తాం. జరిగింది ఆ వేలంపాట సజావుగా జరిగింది, ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు, అంత జాగ్రత్తగా జరిగింది. మీరు చూశారు, స్పందన బాగుంది. ఆ స్పందనలో మంచి మంచి రేట్లు వచ్చినాయి. టెండర్లు పిలవరండి, ఇది బహిరంగ వేలం ఇది ఓపెన్గానే జరుగుతుంది వేలం. ఈ వేలంలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు, మీరు కూడా గమనించవచ్చు. అందరూ వేలంలో బహిరంగంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇది లేదండి, అంత బహిరంగమే. జాగాలు ఉన్నాయండి, ఇప్పుడు కొన్ని మాత్రం పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈ కాలనీలో హౌసింగ్ బోర్డు కంటేశ్వర కాలనీలో ఇంకా ఉన్నాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో మిగతాయి కూడా నెక్స్ట్ ఫేజ్లో పెడతాం. అంటే ఇప్పుడు మనం కొన్ని పెట్టాము, అంటే ఇప్పుడు మొత్తం కలిపి మనము ఒక 9, ఒక 7, 2 మొత్తం అవే పెట్టాము. ఇప్పుడు ఈ వెంచర్ ఈ టైంకి నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ పెంచుతాం. అన్నీ ఒకసారి అంటే కూడా ఎక్కువైపోతాయి, మనకి టైం సరిపోదు. అందుకని నెక్స్ట్ టైంకి మళ్ళీ పెట్టాం. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టేసింది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించామన్నారు. డేటాబేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, దేశంలో ఎక్కడ లేని విధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించామని కోర్టుకు తెలిపారు. గవర్నర్ బిల్లు పెండింగ్ లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని, ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టారని కోర్టుకు వివరించారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారని, రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాని జడ్జిమెంట్లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపి ఎంపరికల్ డేటా సేకరించిందని, కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైజింగ్ విజన్ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ధి సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అంశాలతో డాక్యుమెంట్ను రూపొందిస్తున్నదని, ఈ సర్వేలో ఉద్యోగులు అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రకటనలో కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనేలా సిటిజన్ సర్వే చేపట్టారని అన్నారు. అక్టోబర్ 10వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో ఇప్పటికే ప్రజలు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సర్వేలో ప్రతి ఉద్యోగి పాల్గొని తమ సలహాలు, సూచనలు అందించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన సర్క్యులర్ జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే విజన్ 2047 సర్వేలో అందరూ ఉద్యోగులు పాల్గొనడంతో పాటు ఈ సర్వే లింకును, క్యూఆర్ కోడ్ను తమ కార్యాలయాల్లో ప్రదర్శించాలని, ఈ సర్వే గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంటరీని రూపొందించడంలో ప్రతి రాష్ట్ర పౌరుడు భాగస్వామ్యమై సిటిజన్ సర్వేలో పాల్గొని తమ ఆలోచనలను పంచుకోవాలని తెలిపారు. ఈ సర్వేలో పాల్గొనేందుకు
http://www.telangana.gov.in తెలంగాణ నర్సింగ్ అనే లింక్ ద్వారా పాల్గొనాలని సూచించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పలు గ్రామాలలో పర్యటించి సంచార చేపల విక్రయ వాహనాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని గుపన్పల్లి బైపాస్లో గల రూరల్ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మత్స్యశాఖ సంచార చేపల విక్రయ వాహనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. మల్లారం గ్రామానికి చెందిన లబ్ధిదారులు గంగమణి మోహన్ దంపతులకు ఇటీవల డ్రా పద్ధతిలో పెట్టిన స్కీమ్ల వాహనాన్ని సబ్సిడీ ద్వారా పొందారు. ఆ వాహనాన్ని రూరల్ క్యాంప్ కార్యాలయానికి తీసుకొచ్చి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి లబ్ధిదారులతో మాట్లాడి ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా చేపలు పడతారు, పెట్టుబడి లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్వయంగా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి రుచి చూశారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం యువ నాయకులు ఉమ్మాజీ నరేష్, మల్లారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్, కాంగ్రెస్ నాయకులు కుమార్ రెడ్డి, వీర్ చంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి ప్రభుత్వానితో పోరాడైనా సరే నిధులు తీసుకొస్తా. మున్సిపల్ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెల్లడి. బాల్కొండ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్ష పదవిపై నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి సమావేశం. జగన్పల్లి మండలంలో పలు గ్రామాలలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటన. మక్కల కొనుగోలు కేంద్రాల ప్రారంభం. 9 ఆటోలు 3 ద్విచక్ర వాహనాలు చోరీ చేసి జగిత్యాల కొరుట్లలో అమ్ముతున్న ముఠా అరెస్ట్. మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్లో ముగిసిన అర్బన్ స్థాయి క్రీడా పోటీలు. గెలుపొందిన క్రీడాకారులకు మున్సిపల్ కమిషనర్ రాజు, మాజీ డీఎస్పీ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.